పార్వతీ కథలు లేగదూడ చదువు తెలతెల వారుతుండగా కాళ్ళల్లో చలి చిరికే వేళ తల్లులు పిల్లల్ని లేవండ్రా అంటుంటే వాళ్ళు దుప్పట్లు ఇంకా బిగదీసుకొని పడుకున్నారు. మా బాబు గదు, మా తల్లి గదు అంటూ తల్లుల్ని మేలుకొలిపి పాడించుకుని చెంగున మంచాల మీద నుంచి గెంతి దొడ్లలోకి పరిగెత్తుతున్నారు. ఇంత కచ్చికతో పళ్ళు తోముకొని తాటాకుతో నాలిక గీసుకుంటూ మొహం మీద చెంబుడు నీళ్లు పోసుకొని తడవుకోకుండానే సద్దెన్నాలకి వంటింట్లో చేరుతున్నారు. 4 ఏళ్లు నిండని చిట్టి దొడ్లో పాలు తాగి చెంగున పెడుతున్న లేగదూడ ఆడుకుంటోంది. దాంతోపాటే పరుగులు తీస్తూ దాని చేత ఒళ్ళు నాకించుకుంటూ కిలకిల నవ్వుతోంది. ఓసే చిట్టి, అన్నం తిన్నావా, బడికి వెళ్ళావా అని తల్లి కేకేస్తే అన్నం వద్దు, బడికి వెళ్తా అంటూ పరిగెత్తుకొచ్చింది చిట్టి. చిట్టిని ఇంకా బళ్ళు వెయ్యలేదు. అయినా అన్నయ్య సోముతోనూ అక్క బాలతోనూ రోజు బడికెడుతుంది. సద్దన్నం తింటే కడుపు చల్లబడుతుంది. కూర్చో అంటూ చిట్టిని కూర్చోబెట్టి తల్లి బాల అప్పటికే అన్నం ముగించి పుస్తకాలు సర్దుకుంటుంది. సోముకి చదువుకుంటే ధ్యాస ఎక్కువ. అన్నం ముందు నుంచి ఎంతసేపటికి లేవటం లేదు. బాలు విసుక్కుంటూ తింటూ కూర్చో, ఒక క్లాసు 2 ఏళ్ళు చదువు గాని అంది సోము. కిందటేడు తప్పాడు. గడ్డ పెరుగు రెండోసారి కలుపుతూ సోము అన్నాడు. అక్క కడుపు నెల నిండా తింటే కానీ చదువు వంట పట్టదు అన్నారు పంతులు గారు. అయినా ఆడదానికి నీకెందుకు చదువు, ఆడపిల్లకే చదువు అక్కర్లేదు. సరే, తనకి చదువెందుకో చెప్పాడు సోము. బండ వెధవ తిట్టింది బాల. పక్కింట్లో గోపి వెన్నముద్ద వేస్తే కానీ తినని మారాం చేస్తున్నాడు. అవతలింట్లో రాము ఆవకాయ ముక్క కోసం అల్లరి చేస్తున్నాడు. ఆ పై ఇంట్లో వెంకు వాళ్ళమ్మ చూడకుండా నీతిగిన్న సొంతం కంచములో బోర్లిచ్చుకుంటున్నాడు. చివరి ఇంట్లో శేషు పెరుగొద్దు, నాకు పులి మజ్జిగే కావాలని పట్టుబడుతోంది. ఇలా అందరిలోనూ సద్దెన్నాల రంగం ముగిశాక చక్కెర కడ్డీలు, జీళ్ళు కొనుక్కుంటూ తల్లుల దగ్గర డబ్బులు తీసుకొని వీధిలోకి వచ్చారు. ఒరే వెంకు, సీత, రమ, పొట్టి ఇంటింటికి వెళ్ళి నేస్తాల్ని పిలుచుకొని 25 మందికి పైగా పిల్లలు బడికి బయలుదేరారు. జారిపోతున్న బొందు లాగులు పైకి లాక్కుంటూ పుస్తకాల సంచులు ఒక భుజం మీద ఒక భుజం మీదికి మార్చుకుంటూ ముందుకు నడుస్తున్నారు. సోము, అక్కరకు రాని చుట్టం, అక్కరకు పద్యం మనము మననం చేసుకుంటున్నాం అన్నాడు. పద్యం అప్పజెప్పకపోతే పంతులు గారు గోడ కుర్చీ వేయిస్తారు. అక్కరకు రాని గుంజుకుంటున్నాడు. ఒరేయ్ కిట్టి, అక్కరకు రాని చుట్టం తర్వాత చెప్పరా అని బతిమిలాడాడు. కిట్టిగాడు అమ్మ ఆశ నిన్న జీళ్ళు కొనుక్కొని నాకు పెట్టావేం, నేనేం చెప్పాను అన్నాడు. ఇవాళ పెడతా అన్నాడు సోము. ఒట్టు చేతిలో చెయ్యి వేసుకొని గిచ్చాడు సోము. ఏది చివరకు సాలే రంగమ్మ నూలుగా ఆరవేసింది. ఈ పిల్ల మోకల రావటం చూసి కర్ర జులిపిస్తూ ఓయ్ అంటూ వచ్చింది. పిల్లలకి ఆ నూలు తాకుతూ పావటం సరదా. రంగమ్మ ఓయ్ అనగానే పిల్లలంతా ఓయ్ అని అరుస్తూ ముందుకు పరిగెత్తారు. పరిగెత్తుతున్న పిల్లలను వెనక్కి నెట్టి చిట్టిని బళ్ళో వేయకపోయినా సంచి మాత్రము మహాబరువు. అందులో వాళ్ళ అన్నయ్య చదివే పుస్తకాలు, విరిగిన పలకలు, బెచ్చాలు, లక్క పిడతలు, ముద్ద ముక్కలు, అచ్చనకాయలు, చిన్న బొట్టు పెట్టారు. అందులో కోయ బొమ్మలు, వాటి చీరలు అన్నీ ఉన్నాయి. ఆ సంచి బరువు మొయ్యలేక ఒక పక్క వాలిపోయి మాటికి భుజం మార్చుకుంటూ ఆయాసంగా పరిగెత్తుతోంది. అంతటితోటి మొదటి ప్రకారము గేటు దగ్గర పిల్లలంతా ఆగారు. ఆ గేటు తలుపులు ద్వారంలోనే గుర్రపు స్వారీలా కొందరు కూర్చోవటం, మిగతా వాళ్ళు గేటును అటు ఇటు తిప్పటం. ఆట కొంతసేపు ఆడి గాలి గోపురం దగ్గరకు వచ్చారు. మండపంలో లేగదూడ ఉంది. గంగన్న జాతర బడికి పిల్లలకి ముందే ఎదురు చూస్తున్నారు. పొద్దున్నే స్నానం చేసి విభూతి పెట్టుకుని తంబూరా మీదుకుంటూ చిన్నారి దేవుళ్ళు పలకరించి గుళ్ళోకి వెళ్ళాడు. ఒక్కొక్కరే గంగన్న తాతతో బడికి వెళ్తాం తాత అని చెప్తుంటే మా నాయనే మా తండ్రి అంటూ అందరికీ విభూతి పెడుతున్నాడు. అందరికంటే ఆఖరి చిట్టి నేను బడికి వెళ్తా అంటూ గంగన్న జాతర దగ్గరికి వచ్చి మా తల్లి అంటూ చిట్టిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని
వెండి తీగ లాంటి గంగన్న మీసం పాలబొగ్గ చిటికి గిలిగింతలు పెట్టగా నడిపించుకుంటూ పరుగున వెళ్ళి మిగతా వాళ్ళని కనిపించింది. బళ్ళో సిరిచొక్కలు పెట్టించుకొని ఎవరి క్లాత్ పక్క వాళ్ళు కూర్చున్నారు. పంతులు చూడకుండానే ఇంటి నుంచి తెచ్చుకున్న మరమరాలు పాఠం మధ్య నములుతున్నారు. 10 గంటలయ్యింది. పశువులు బెళ్ళకి లంకకి మేత పెడుతున్నాయి. పెద్ద బజారు నిండా పశువులు. చిట్టి బజారుపై చూస్తోంది. మళ్ళీ చూస్తోంది. వచ్చింది లేగదూడ సరాసరి వచ్చి బడి ముందు నుంచుంది. పాలేరు అవతలించినా ముందుకు సాగదు. లేగదూడ చూడగానే చిట్టి చేతనున్న పలకతో బజారులోకి పరిగెత్తింది. లేగదూడ చిట్టి చేతులు ఒళ్ళు నాకుతుంటే చిట్టి తన పలక మీద పిచ్చి గీతలు చూపిస్తూ లేగదూడను చూస్తోంది. ఇవి ఒంట్లో 1, 2 ఇది నీ బొమ్మ, అది నా బొమ్మ, ఇది బొమ్మ సాయంత్రం త్వరగా రా అంటూ చిట్టి ఏదో చెప్తుంటే లేగదూడ చూసి సర్ అని పలకకి అటుపక్క ఇటుపక్క నాకేసి చెంగున తల్లిని కలుసుకోవటానికి పరుగు పెట్టింది. బళ్ళో వెయ్యని పసిపాప కంటే నోరు లేని లేగదూడ కంటే చాలా చదువుతున్నాం మనం అన్నది